దాదాపు సెప్టెంబర్ మాసం నుంచి రేపు 27వ తారీఖు జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా నాకు అవకాశం లభించటం, దాదాపు 33 నియోజకవర్గాలు కలిగినటువంటి ఈ సువిశాలమైనటువంటి ప్రాంతంలో దాదాపు 6 జిల్లాల్లో ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నిక ఎంతోమంది అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, అదేవిధంగా కూటమిలో భాగస్వాములైనటువంటి జనసేన నాయకత్వం, బీజేపీ నాయకత్వం, వీరందరి యొక్క సహకారంతో ఈ 6 నెలల కాలంలో తొలి విడతగా ఓటర్ల నమోదు కార్యక్రమం, ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమం, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కార్యక్రమం, మళ్లీ విడత ఓటర్ల జాబితా, ఆ తర్వాత ఇంటింటికి కూటమి నాయకత్వంలో ప్రతి ఒక్కరిని కలవాలనే ప్రయత్నం. దీంట్లో భాగంగానే పట్టభద్రుల్లో ఉద్యోగాలు, సంఘాలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువత, రైతులు, కార్మికులు, మహిళా ఉద్యోగస్తులు, వాణిజ్య వ్యాపార రంగంలో ఉన్నటువంటి పట్టభద్రులు, ఈ రకంగా ప్రతి పట్టభద్రుడిని ఏ రూపంలో ఉన్నా ఆ రూపాలన్నింటినీ కూడా అందరినీ కలిసి ఒక పాజిటివ్ ఆలోచనని కల్పించి ప్రగతికి ఓటేయండి, మీరు గెలిపించిన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వాన్ని మరొకసారి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ ముందుంది. నేను ఒక వ్యక్తిగా మాత్రమే పోటీ చేస్తా ఉన్నాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా, కానీ మీరు చేయాల్సింది, ఆలోచించాల్సింది ప్రగతికి పీట వేయాలి, అభివృద్ధికి సోపానం పట్టాలి, సుస్థిరమైనటువంటి పాలనకి మీరు మద్దతు పలకాలి అని చెప్పి నేను అనేక సందర్భాల్లో కలిసిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాను. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకులు అని చెప్పి కొంతకాలం మోగపోయి పోరాడుతున్నాం, మేము గొప్పవాళ్ళం అని చెప్పి చెప్పుకునేవాళ్ళు అవసరమైనప్పుడు పోరాడకుండా ఎప్పుడో పోరాడామని చెప్పి చెప్పుకునే ఆలోచనలు కాదు మనకు కావాల్సింది. మన గురించి ఆలోచించే నాయకత్వం ఎక్కడుంది, మన సమస్యల్ని పట్టించుకునే నాయకత్వం ఎక్కడుంది, మన సమస్యల్ని పరిష్కరించే నాయకత్వం ఎక్కడుంది. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలను కూడా బాధ్యత వహించి అది ప్రజలకి ముట్టుకోకుండా ప్రజల యొక్క అభివృద్ధి గురించి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఎక్కడుంది అని చెప్పి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత పట్టభద్రుల మీద ఉంది అని నా యొక్క ఆలోచన. ఇదే విధానంతో నేను ఈ ఎన్నికల ప్రచారం ఈరోజు వరకు చేసుకుంటా వచ్చాను. మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ మొదట ప్రాధాన్యత ఓటు, ఈ రోజున ప్రగతికి ఓటేయండి, ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ఈ రోజున ప్రగతికి ఓటేయండి అని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.